హాయ్ ఫ్రెండ్స్, ఎంతో మెత్తగా తింటుంటే ఇంకా తినాలనిపించేలాగా చూసారా, ఎంత మెత్తగా తుంచుతుంటే ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. ఇలా ఉండే చపాతీలు ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వచ్చేసేయండి, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సూపర్ అంటే సూపర్గా ఉంటాయండి. ఆశీర్వాదం పిండి తీసుకుంటానండి, నేను అదే వాడతాను. అందులో కొంచెం సాల్ట్ వేసేసి వాటర్ పోసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక లాస్ట్లో మనం ఆయిల్ కూడా వేసి అలా కలిపి వండకొచ్చిందా లేదా చూసుకొని మనం మూత పెట్టి అరగంట పక్కన పెట్టేసుకోవాలి. అలా పక్కన పెట్టుకున్న పిండి చాలా స్మూత్గా అయిపోతుందండి. ఇప్పుడు మనం పెను హీట్ చేసుకుందాం. 1 by 1 చపాతీ ఇప్పుడు మనం రుద్దుకోవాలి. మనం ఎప్పుడైనా సరే అట్టుకు ఒక అట్ల పెనుము, చపాతీకి ఒకటి ఉండాలండి. చపాతీకి చేసింది అట్లుకి వాడకూడదు. అలా చేస్తే మీకు మళ్ళీ తిరిగి అట్లు రావు. అందుకని నేనైతే దేనికి దానికే వాడతాను. ఎప్పుడైనా మనం చపాతీ కాల్చినప్పుడు చపాతీని పక్కన ప్లేట్లో పడేయకుండా మనం ఏం చేయాలంటే, మనం చపాతీలు కాల్చుకుంటూ ఉంటాం కదా వరుసగా, అవి ఒక బాక్స్లో 1 by 1 ఒకటి మనం ఇలా బాక్స్లో పెట్టేసుకొని ఇలా మూత పెట్టేసుకుంటే ఆవిరికి అవి మెత్తగా అవుతాయండి. గట్టిగా ఉండవు, చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి. నేను చూపించినట్టు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారా ఎంత మెత్తగా వచ్చాయో. పిండి చాలా స్మూత్గా కలుపుకోవాలి. మనం కలిపేటప్పుడే అర్థమైపోతుందండి అది చాలా స్మూత్గా వచ్చేసినాయి అని. చూసారా, నేను అలా చేసి చూపించాను మీకు. ఇందులో కాంబినేషన్గా నేనైతే బంగాళదుంప కర్రీ చేశాను. చాలా బాగుంటుందండి బంగాళదుంప చపాతీలోకి. సూపర్ కాంబినేషన్ అండి అది అసలు. నచ్చితే మీరు కూడా లైక్ చేసేసేయండి. చపాతీ ఆలు కర్రీ చూసారుగా, చపాతీ ఎలా చేసుకుంటే స్మూత్గా వస్తుందనేది. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.